నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గుమ్మడికాయ దొంగ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేసేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోని ఎవరు అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు. పెద్ద ఆయన చాలా తెలివైన అతను. రైతుల మొర విని, ఓ సింతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం అయితే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్ద ఆయన వెంటనే అది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్ని అంటున్నారేమో అని అపోహపడతాం అని వివరించారు. సమాప్తం.